ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. సుమారు 17 సంవత్సరాల క్రితం హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి నెరవేర్చారు. 2008లో జరిగిన బలిమెల ఘటనలో అమరులైన గ్రే హౌండ్స్ కానిస్టేబుళ్ల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని నాటి హోంమంత్రి జానారెడ్డి ప్రకటించారు. ఆ హామీ ఇప్పుడు నెరవేరింది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ అమరుల కుటుంబాలకు 200 గజాల ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. 2008లో ఆంధ్రప్రదేశ్లోని బలిమెల రిజర్వాయర్ వద్ద మావోయిస్టులు గ్రే హౌండ్స్ బలగాలపై దాడి చేశారు. ఆ ఘటనలో 33 మంది కానిస్టేబుళ్లు వీరమరణం పొందారు. వారి కుటుంబాలు 17 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ వచ్చాయి. చివరికి ఆ దీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఈ నెల 21న అమరవీరుల దినోత్సవం సందర్భంగా రేవంత్ రెడ్డి వారి కుటుంబాలకు పట్టాలందించారు. నాటి హోంమంత్రి జానారెడ్డి ఇచ్చిన హామీ ఫైళ్లలోనే నిలిచిపోయింది. అయితే తాజాగా టీజీపీగా ఉన్న బాధ్యతలు స్వీకరించిన బి శివధర్ రెడ్డి ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకొచ్చారు. బలిమెల ఘటనలో మరణించిన పోలీసుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి గాజుల రామారం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భూమి అనుకూలంగా ఉందని గుర్తించి ఆ వివరాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి వెంటనే ఆదేశాలు జారీ చేశారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా అమరులైన పోలీసు కుటుంబాలకు ఇంకా అందని ఇళ్ల స్థలాల కేసులను కూడా అధికారులు పరిశీలించడం ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లాలో 1989 నుండి ఇప్పటి వరకు 18 మంది అమరుల కుటుంబాలకు స్థలాల కోసం ఎదురు చూస్తున్నట్లు గుర్తించారు. ఇటీవల వీరిలో 9 కుటుంబాలకు ఇందల్వాయి సమీపంలోని గన్నారంలో 200 గజాల చొప్పున స్థలాల పట్టాలు అందజేశారు. బలిమెల ఘటన జరిగిన సమయంలో తాను SIG DIGగా ఉన్నానని, ఆ ఘటనలో మరణించిన పోలీస్ కుటుంబాల బాధ తాను ఎప్పటికీ మర్చిపోలేనని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. అమరుల కుటుంబాల సమస్యను మానవీయ దృష్టితో పరిష్కరించాలని రేవంత్ రెడ్డికి వివరించగా సీఎం వెంటనే ఆమోదమిచ్చారని చెప్పారు. ఇతర జిల్లాల్లో కూడా పెండింగ్లో ఉన్న అమర పోలీసుల ఇళ్ల స్థలాల సమస్యలను త్వరలోనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు తమ పరిధిలో ఉన్న అమర పోలీసుల కుటుంబాల పెండింగ్ కేసులను తక్షణం నివేదించాలని డీజీపీ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ చేయబడ్డాయి.